విశాఖ నుంచి తిరుపతికి 23 గంటల రైలు ప్రయాణం, గుంతకల్ మీదుగా స్పెషల్ ట్రైన్. ఇక వివరాలకు వస్తే విశాఖ నుంచి తిరుపతికి సాధారణంగా 12 నుంచి 14 గంటల సమయం పడుతుంది. కానీ ఈ స్పెషల్ ట్రైన్కి ఏకంగా 23 గంటలు. అసలు ఎందుకు ఇంత టైం పడుతుంది? రూట్ ఎక్కడెక్కడికి వెళ్తుందో తెలుసా? ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఇండియన్ రైల్వేస్ విశాఖపట్నం తిరుపతి బైవీక్లీ స్పెషల్ ట్రైన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ట్రైన్ నంబర్లు 08509, 08510. విశాఖ నుంచి తిరుపతికి వెళ్ళే 08510 ప్రతి సోమవారం, శుక్రవారం నడుస్తుంది. విశాఖలో రాత్రి 7 గంటల 45 నిమిషాలకు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రము 6 గంటల 45 నిమిషాలకు తిరుపతిని చేరుకుంటుంది. అంటే మొత్తం ప్రయాణ సమయం దాదాపు 23 గంటల 5 నిమిషాలు. మరి ఇంత టైం ఎందుకు? సాధారణ రైలు కోస్టల్ రూట్లో నేరుగా నెల్లూరు వైపు వెళ్తాయి. కానీ ఈ స్పెషల్ ట్రైన్ మాత్రము గుంటూరు నుంచి రాయలసీమ వైపు మళ్ళీ నర్సరావుపేట, మార్కాపురం రోడ్డు, నంద్యాల, దోను, గుంతకల్ మీదుగా తిరిగి కడప, రేణిగుంట చేరుకొని తిరుపతికి వెళ్తుంది. అంటే రూట్ చూస్తే ఒక పెద్ద లూప్లా ఉంటుంది. ఈ రైలుతో సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరుతో పాటు నంద్యాల, దోను, గుంతకల్, తాడిపత్రి, కడప వంటి ప్రాంతాలకు కూడా మంచి కనెక్టివిటీ లభిస్తుంది. ముఖ్యంగా గుంతకల్, నంద్యాల, దోన్ వైపు వెళ్ళే ప్రయాణికులకు ఈ ట్రైన్ చాలా ఉపయోగకరం. అలాగే తిరుపతికి వెళ్ళే రైలు వెయిటింగ్ లిస్ట్లో ఉంటే ఈ స్పెషల్ ట్రైన్ ఒక బ్యాకప్ ఆప్షన్గా ఉపయోగపడవచ్చు. ఈ ప్రత్యేక సర్వీస్ ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 11, 2026 వరకు షెడ్యూల్ చేయబడింది. ఇక 23 గంటల ప్రయాణం అయినా ఈ రూట్లో మీకు ఉపయోగపడుతుందా? కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్. జై హింద్.